ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఒక పనివాడు ఉంటాడు. ఆయనకి ఎప్పటినుంచో వాళ్ళ బాస్ నడిపించే కార్ అంటే చాలా ఇష్టం. అయితే ఒకరోజు తన యొక్క యజమానుడి దగ్గరికి వెళ్ళి, బాస్ నేను మీ యొక్క కార్ని నాకు నడిపించాలని ఉంది, కాకపోతే నాకు డ్రైవింగ్ తెలియదు, మీరు నాకు డ్రైవింగ్ నేర్పిస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ యజమానుడు తన యొక్క కార్ కీస్ ఇచ్చేసి ఫస్ట్ కార్ తుడమని చెప్తాడు. అలాగా 1 సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, 3 సంవత్సరాలు అయిపోతుంది. అలా కార్ తుడుస్తూనే ఉంటాడు, కానీ ఇంకా కార్ నేర్పించడం అనేది ఇంకా స్టార్ట్ చేయడు. అలాంటప్పుడు ఆ యొక్క వ్యక్తి అనుకుంటాడు, మా బాస్ నాకు ఎప్పుడు కార్ తుడు అని చెప్పేసి చెప్తానే ఉన్నాడు, కానీ ఇంకా ఎప్పుడు నేర్పిస్తాడు అని చెప్పి కొంచెం అసంతృప్తితో ఉంటాడు. కానీ ఆ బాస్ పక్కనే ఉండి తను ఏ రోజు కూడా విసుక్కోకుండా ఇన్ టైంలోకి వచ్చి ఏ టైంలో కార్ క్లీన్ చేయమని చెప్తే ఆ టైంలో క్లీన్ చేయడం ఆ యొక్క యజమానుడు ఆయన గమనిస్తూ ఉంటాడు. అలాగ సంవత్సరాలు గడిచిన కొద్దీ అప్పుడు ఆ యజమానుడు వచ్చి, బలా మంచి దాసుడా, నీ యొక్క శ్రద్ధని నేను చూశాను, నేను నీకు కార్ ఎందుకు నీకు తుడవమని చెప్పానో నీకు తెలుసా అని అన్నాడు. ఏమో సార్, ఏముందిలే, దానిపైన దుంబారుతా ఉంది కదా, అందుకే మీరు తుడవమని చెప్తా ఉన్నారు, నేను అలాగ కంటిన్యూ అయిపోయాను. నాకు ఎన్నోసార్లు నాకు ఆ యొక్క డౌట్ వచ్చింది, ఎన్ని రోజులని నేను ఇంకా కారు తుడుస్తూనే ఉంటాను అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. అసలు మీరు నేర్పిస్తారా లేదా సార్ అని అడిగారు. నేను నేర్పించని వ్యక్తినైతే నీ పైన నమ్మకం లేకపోతే నా కార్ కీసే నీకు ఇచ్చేవాడిని కాదు. నేను ఇచ్చాను, నిన్ను తుడవమన్నాను అంటే దానికి అర్థం ఏంటో తెలుసా నీకు? రైట్ సైడ్లో నీకు ఎక్కడ మిర్రర్ ఉంటుందో, లెఫ్ట్ సైడ్లో నీకు ఎక్కడ మిర్రర్ ఉంటుందో, అసలు కార్కి ఎన్ని డోర్స్ ఉంటాయో, డిక్కీ లాక్ ఎక్కడ ఉంటుందో, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అనేది ఎక్కడ ఉంటాయో, సో స్టీరింగ్ ఎక్కడ ఉంటుందో, సీట్లు ఎన్ని ఉంటాయి, ఎంత విడ్త్ ఉంటుంది, ఎంత నేరో ఉంటుంది అని చెప్పేసి నీకు అది తెలియడం కోసము నువ్వు దాని చుట్టూ తిరిగి నువ్వు అది తుడుస్తున్న కొద్దీ నీకు దానికి కావాల్సిన ప్లేస్ ఎంతో నీకు అర్థమవుతుంది. సో నేను నీకు తెలియాలి అని నీకు ఇన్ని సంవత్సరాలు కూడా నేను నీకు కార్ తుడమని చెప్పాను. సరే పద, ఇప్పటి నుంచి నీ శ్రద్ధ నేను విన్నాను, ఇప్పుడు అదే కార్కి తీసుకొని మనం డ్రైవింగ్కి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళి తనని డ్రైవింగ్ నేర్పిస్తాడు. ఆ యొక్క యజమాని డ్రైవింగ్ నేర్పించి తర్వాత తనకి ఒక కార్ డ్రైవింగ్ యూనిట్ అనేది పెట్టిస్తాడు, ఒక కంపెనీకి పెట్టించి ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో దేవుడు అలాగే మనకి ఒక మ్యాథ్స్ టీచర్ కూడా, ఆల్రెడీ మనకు ఒక క్వశ్చన్స్ ఉంటాయి, ముందు మ్యాథ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్ పేజ్కి వెళ్ళి నేను చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని. ఫస్ట్ ప్రాబ్లం నాకు టీచర్ ఇవ్వగానే లాస్ట్లోకి వెళ్ళేసి నేను ఆన్సర్ డైరెక్ట్గా చూసి రాసి తీసుకొని వెళ్ళినప్పుడు టీచర్ అన్నారు, ఆన్సర్ ఇదే బ్యాక్ పేజ్లో ఉంది, కానీ ఆ మధ్యలో వచ్చే ప్రాసెస్ అనేది ఎలాగో వచ్చింది ఆన్సర్ అనేది నీకు తెలియాలి అని చెప్పేసి ఆ యొక్క టీచర్ ఆ ప్రాసెస్ ఫార్ములా ఒకటి ఇచ్చి ఆ యొక్క ఒక ఎగ్జాంపుల్ సమ్ చెప్పి మళ్ళీ చేయమని చెప్పేవారు. అలాగా నేను ఆన్సర్ని కనుక్కునేదాన్ని. అలాగే దేవుడు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మన పక్కనే నించుంటాడు. మన చేతిలోనే కీ ఉంది, ప్రేయర్ అనే కీ ఉంది. దావీదు తాళపు చెవులు మన చేతికి దేవుడు ఇచ్చాడు. ఏదైతే మనం ప్రేయర్ చేసి లాక్ చేస్తామో అక్కడ లాక్ అవుతుంది, ఏదైతే ఓపెన్ చేస్తామో అక్కడ ఓపెన్ అవుతుంది. సో దేవుడు మన పక్కనే ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు మనం విసుకుంటాము, గునుక్కుంటాము, ఆయా సమయాలకి మనం మనుషులం కాబట్టి నేను కూడా అలాగే చేస్తూ ఉండేదాన్ని. కానీ దేవుడు మన పక్కనే నించొని ఆ యొక్క ఆన్సర్, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మన చేతిలో పెట్టాడు, మనం అది ఉపయోగించుకోవట్లేదు. ఆల్రెడీ ఒక ఫామ్లో దేవుడు మనకి ఆల్రెడీ ఎగ్జాంపుల్గా ఆయన భూమిపైకి వచ్చి ఎలాగో ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో దేవుడు మనకి నేర్పించాడు. మనకంటే ముందు ఉన్న భక్తులు కూడా యోబు, యోహాను, తర్వాత యోసేపు గారు, తర్వాత ఇంకా చాలామంది దావీదు, దానియేలు, షెడ్రక్, మెషక్, అబేద్నెగో, ఎస్తేరు, ఇలాగ చాలామంది వ్యక్తులు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నారనమాట. ఎలాగూ చేయాలి, ఎలాగూ ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి దేవుడు అక్కడ క్లియర్గా ఏ మార్గంలో మనము దేవుడి నామంలో ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబులు దొరుకుతాయని దేవుడు ముందుగానే మాదిరికరంగా ఆయన వచ్చి మనకి చూయించి వెళ్ళాడు. సో ప్రియమైన స్నేహితులారా,
నేను చెప్తున్నది ఒకటే, మనకి ప్రతిదీ ప్రాబ్లం అనుకుంటాము, సమస్య అనుకుంటాము, కానీ సమస్యలో జవాబు ఇచ్చేది మనం వెళ్ళి మనము ఆయన దగ్గరికి ఆశ్రయించినప్పుడు ఆయన ఎప్పుడు మన పక్కనే ఉంటాడు, మనకు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాడు. థ్యాంక్ యూ.